అందరికీ నమస్కారం. 'బిగ్ బాస్‌లో' నాగార్జున గారిది ఒక డైలాగ్ ఉంది. చిన్న బ్రేక్ ఇస్తున్నాను చిటికలో వచ్చేస్తానని చెప్తాడు. అలాగే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చిన్న బ్రేక్ తీసుకున్న లావణ్య మళ్ళీ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. ఎవరయ్యా అంటే రాజ్ తరుణ్, దాంతో పాటు రాజ్ తరుణ్ ఇల్లు కొన్నాయన, ఇంకా మూడో వాళ్ళు ఎవరు అనేది మీరు ఒకసారి గెస్ చేస్తే మీకు ఈ పాటికి అర్థమై ఉంటది. ఇంకెవరు ఉంటారు? మన శేఖర్ భాష. ఇంకా ఇంకొకళ్ళ మీద కూడా నలుగురు మీద కూడా కేసు పెట్టినట్టుగా వార్తలొస్తున్నాయి సోషల్ మీడియాలో. ఇంకెందుకు ఆలస్యం? ఎందుకంటే అందరం హ్యాపీగా ఏదో పొలిటికల్ ఇంటర్వ్యూసో మిగతాయి చేసుకుంటూ హ్యాపీగా ఎవరి జీవితాన్ని ఆళ్ళు గడిపేస్తుంటే మధ్యలో వచ్చేసారు. అసలు ఏం జరిగింది? మళ్ళీ కేసేంటి అంటే 'బాహుబలి పార్ట్ 1' అయిపోయి పార్ట్ 2 లాగా మళ్ళీ పార్ట్ 2 మొదలైంది. అందుకే శేఖర్‌ని పిలిచాను ఈరోజు. హాయ్ శేఖర్. హాయ్ హాయ్. ఎలా ఉన్నావు శేఖర్? ఇప్పటిదాకా బాగున్నావా? ఆ? అంటే నాకు అర్థం కానిది, ఒక డ్రగ్ పెడ్లరు, డ్రగ్ అబ్యూజరు, ఎక్స్టార్షనిస్టు, బ్లాక్మెయిలరు, ఇన్ని కేసులు నేను అనడం కాదు, ఇన్ని కేసులు పడున్నాయి ఆవిడ మీద. దొమ్మి కేసులు 10 కేసులు ఉన్నాయి ఆవిడ మీద. 10 కేసులు ఉన్న మనిషి 45 డేస్ చెంచల్గూడ జైల్లో ఉన్న ఒక క్రిమినల్ ఆవిడ వెళ్ళి నన్ను చంపేస్తున్నారు మర్రో, నన్ను రక్షించండి అని చెప్పి ఆవిడ కేసు పెట్టడం, మన పోలీసులు కేసు కట్టడం, అది కూడా అసలు నువ్వు ఆ ఎఫ్ఐఆర్ ఆ కంప్లైంట్ చూడాలి. అసలు మనిషి అనేవాడు అది కంప్లైంట్ అంటారా? దీన్ని బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ ఎవరన్నా పెట్టగలరా? అది కూడా ఏంటి 109 సెక్షన్స్, అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ కూడా పెట్టారంటే ఎక్కడ మర్డర్ ప్లాన్ చేశారు శేఖర్ గారు? మీరు అవంతా వాళ్ళే చెప్పాలి. సో అదే అంటున్నాను, ఇప్పుడు కేసు కట్టారు కదా, వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే నార్సింగి పిఎస్ దీనికి పెట్టింది పేరుగా మనం చూస్తూ ఉన్నాం ఫస్ట్ నుంచి. ఆస్థాన విధ్వంసరాలు ఆవిడ అక్కడ. సో ఇప్పుడు రాజ్ తరుణ్ మీద కేసు పెట్టింది నార్సింగి పిఎస్లోనే, మస్తాన్ సాయి మీద కూడా ఇదే టైప్లో అక్కడ కేసు పెట్టింది. తర్వాత ఇదే మస్తాన్ సాయి మీద అంతకుముందు ఒకసారి అదే నార్సింగి పిఎస్లో కేసు పెట్టింది. నాకు తెలిసి నార్సింగ్ పిఎస్లో కేసులు ఫైల్లో ఒక 10 ఉంటే దాంట్లో 8 ఏమిడే పెట్టి ఉంటాయి కదా. అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు నేను వెళ్ళి అడిగి సార్ ఇట్లా అన్యాయం జరిగింది సార్ కేసు పెట్టండి అని అడిగావు అనుకో, ప్రూఫ్ ఏది, ఏంటి సాక్ష్యం, సరే సార్ ఇదిగో చదివింది, ఇవన్నీ చలవా. అది ఎస్పెషల్ నువ్వు లావణ్య మీద అన్నావు అనుకో, అస్సలు చలవు. ఎందుకంటే ప్రీతి అనే ఒక అమ్మాయి, సార్ నాకు ఈ లావణ్య అనే అమ్మాయి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసిందంటే, ఆ రోజు ఆ అమ్మాయి నేను నిలబడి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు రిటర్న్లో ఆవిడ మీకు డ్రగ్స్ ఇస్తున్నప్పుడు తీసిన ఫోటోలు ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా, లేకపోతే దీనికి తగిన సాక్ష్యాలు ఇవన్నీ పెట్టండి, పొందుపరిచిన తర్వాత అప్పుడు మేము ఎఫ్ఐఆర్ చేయాలా లేదా ఆలోచిస్తాం. అదే లావణ్య ఇస్తే మాత్రం ఏ ప్రూఫ్ అక్కర్లా, నో ప్రూఫ్. బట్ ఇంకొకటి, అట్ ద సేమ్ టైం ఆ తర్వాత మనం ప్రూఫ్లు కూడా తెచ్చాం, నిజంగా ప్రూఫ్లు తెచ్చాం. ఈ అమ్మాయి లావణ్య ఈ ప్రీతికి డ్రగ్స్ ఇస్తూ వాళ్ళిద్దరు కలిసి తీసుకున్న ఫోటోలు, ఈవిడ దమ్మారో దమ్మంటూ డ్రగ్స్ కొడుతున్న ఫోటోలు. తర్వాత రీసెంట్గా కొన్ని ఇవి కూడా వచ్చినాయి. ఏంటి, మీకు బెంగళూరులో కావాలా, కేఆర్పురంలో బెంగళూరులో నాకు తెలిసిన డీలర్స్ ఉన్నారు, నేను అక్కడి నుంచి నీకు ఇప్పిస్తాను. వరలక్ష్మి టిఫిన్స్ కావాలా, అక్కడి నుంచి ఇడ్లీ ప్యాకెట్లో మేము తెప్పిస్తాం. వైజాగ్లో కావాలా, ఇగో ఒకడు నల్లోడు వస్తాడు, మేబీ నైజీరియన్ ఎవరో వాడు వస్తాడు, నువ్వు పలానా చోట కాసుకొని ఉండు, ఆ కార్ దగ్గర డబ్బులు పెట్టుకోండు, వాడు సంచి సిరిసిపోతాడు, నువ్వు ప్యాకెట్ వాడికి ఇచ్చేసి చక్కగా దగ్గరుండి ఆవిడ గైడ్ చేస్తూ డ్రగ్స్ ఎంత చక్కగా దందా చేసుకుంటుందో ఆ కాల్స్ కూడా నేను కొన్నాళ్ళ క్రితం అందరికి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పోలీసులకే ఇచ్చాను నేను. ఇదే నార్సింగ్ పిఎస్లో సిఐ హరికృష్ణారెడ్డి అని ఉంటారు, ఆయనకి నాకు దగ్గర ఎప్పుడైతే ఈ రికార్డ్స్ రాగానే ఇమీడియట్గా సార్ మీ దగ్గరే ఉంది కదా కేసు, చూడండి ఇదేమన్నా మీకు ఉపయోగపడుతుందో అని చెప్పి ఇమీడియట్గా ఆయన ఫార్వర్డ్ చేశాను. సో రెస్పాన్సా అంటే వాళ్ళ ప్రాసెస్లు వాళ్ళకి ఏవో ఉంటాయి. బట్ అంటే నార్సింగి పిఎస్ ఆవిడ అడ్డగా మారిపోయింది కేసులు పెట్టడానికి అనడానికి మరొక సరికొత్త ఉదాహరణ ఇవాళ మనం చూస్తున్నాం. ఆ కేసు అసలుకి ఒక్కసారి మీరు ఎఫ్ఐఆర్కి సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించి కూడా మనం ప్రజలకు చూపించే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్పింది దాంట్లో నిజంగా? ఎందుకంటే నిజంగా రాజ్ తరుణ్ కేసు, లావణ్య కేసు అయిపోయింది, అసలు సోషల్ మీడియాలో దీని గురించి ఎక్కడ లేదు అనుకుంటున్న టైంలో మళ్ళీ ఎందుకు నిద్ర లేచింది అనేది నాకు కావాలి. నిద్ర రావడం ఏం లేదు. ఇప్పుడు నార్సింగి పిఎస్కి చెప్పాలంటే కొంత చెడ్డ పేరు వచ్చింది. ఇప్పుడు ఒక ఆఫీసర్కి సంబంధించి ఈవిడే, నేను ఆయనకి ఈవిడికి మధ్య ఎఫ్ఐఆర్ బయటపడింది. అవును, ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ కూడా ఆవిడ వీడియో కాల్స్ చేస్తూ నేను గోడ దూకి వస్తా, నాకు గలీజు, నాకు నేను గోకుతా, నేను పీకుతా అని చెప్పి ఇట్లా మాట్లాడిన ఆ కాల్స్. అండ్
ఆయనతో డైరెక్ట్ అంటే అది మాత్రమే విన్నారు మీరు. బట్ ఇంకొక కాల్ కూడా ఉంది. చాలా క్లియర్ కట్‌గా ఏమంటదంటే, నా మీద కేస్ పెట్టారు కదా! అది నేను పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? ఎవరెవరిని ఇది చేయాలి అని చెప్పి ఆ ఆఫీసర్‌తోనే మాట్లాడుతూ మొత్తం. దాంట్లో సో ఇవన్నీ ఉన్నాయి బేసికల్లీ. అవన్నీ మనం బయట పెడదాం ఇప్పుడు. అయితే అది బయటపడిన తర్వాత ఇప్పుడు నార్సింగి పిఎస్‌లో ఈవిడ పెట్టిన కేసు మళ్ళీ వీళ్ళతో అంటే ఆవిడ ఇన్‌ఫ్లుయెన్స్‌తో పెట్టారని చెప్పి అనుకుంటారేమోననో, ఈ పిఎస్ వాళ్ళు కాదమ్మా ఇన్వెస్టిగేట్ చేయాల్సింది మోకిలా పిఎస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి పై వాళ్ళు ఎవరో ఆర్డర్ చేశారంట. ఇప్పుడు కేసు పెట్టిందైతే నార్సింగే. పెట్టిన పిఎస్ నార్సింగే. పాకిస్తాన్లో ఏమైనా జరిగినా కానీ వచ్చి నార్సింగ్లోనే పెడతాయి. అయితే అదేంటున్నాను, నార్సింగ్లో ఆవిడ పెట్టడము కేసు కాకపోవడమునా? నార్సింగ్లో నీకు దమ్ముంటే ఆవిడ మీద కేసు పెట్టు అంటే. తీసుకునే ఇప్పుడు ఉదయ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఫోన్ గుంజుకొని ఆ అబ్బాయి గర్ల్ ఫ్రెండ్కి సంబంధించిన ఫోటోలన్నీ తీసి ఆ ప్రీతి సంబంధించినవన్నీ కూడా బయట లీక్ చేసి ఇంత చేస్తే ఆ అమ్మాయి వెళ్ళి లబోదీపం తన గోడు వెళ్ళబొచ్చుకుంటే కేసు పెట్టలేదు. నీ ఆ అబ్బాయి ఫోన్ ఈ అమ్మాయి దగ్గర ఉందని ఒప్పుకుంది. అవును, గుర్తుందా నీకు? నా ఈ వీడియోలో ఏదో చెప్తుంది అమ్మాయి దానికి. సో ఈ అబ్బాయి వెళ్ళాడు నార్సింగ్ పీస్కి. సార్ నా ఫోన్ ఇట్లా గుంజుకుంది సార్, నా ఫోన్ నాకు ఇప్పించండి అని చెప్పి వెళితే నేను లోపలేస్తాం అని చెప్పి బెదిరించి పంపించారట అబ్బాయిని. అబ్బాయి చెప్తాడు. అలాగే ఈ అమ్మాయి ఇంట్లో పని చేసే పనుడు అతను ఈవిడ ఎక్కడెక్కడ డ్రగ్స్ పెట్టుకుంటుంది అన్నీ తీసుకొచ్చి మీడియా ముందు పెట్టాడు. అవును, అప్పుడు తను మనం ఇంటర్వ్యూ కూడా చేసాం. అప్పుడు చేశారా? నాయక్ కుర్రోడు ఎవరో వాళ్ళ ఇంట్లో శ్యామ్ మాట్లాడాము అతనితో కూడా మనం. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అతను కూర్చోబెట్టాను నేను. ఎందుకంటే అతను చెప్పే విషయాలన్నీ మీడియాలో ఫస్ట్ బయటకు వచ్చేస్తే ఈవిడ జాగ్రత్త పడిపోద్ది, పోలీసులు పట్టుకుంటారేమో అని చెప్పి నేను చాలా అత్యంత విశ్వాసంతో పోలీస్ వ్యవస్థ మీద, ఎస్పెషల్లీ నార్సింగ్ పిఎస్ మీద. అప్పుడు తెలియదు నాకు ఈ విషయాలన్నీ. వెళ్ళి ఆ అబ్బాయిని అలాగే ప్రీతిని ఇద్దరిని కూర్చోబెట్టా అక్కడ. వాళ్ళు రిటర్న్గా ఈవిడికి క్లాస్ పీకారు. నీకెందుకమ్మా బయటకు వచ్చి ఎందుకు ఇవన్నీ చేసుకుంటున్నావు, నువ్వు ఆ అమ్మాయి మీద కంప్లైంట్ ఇచ్చి నువ్వు ఇదంతా చేసుకొని నీ పరువు ఎందుకు బజార్ని పెట్టుకుంటావు, పెళ్లి కావాల్సిన అమ్మాయి, నీకు ఈ కంప్లైంట్లు అన్నీ వద్దు, నువ్వు వెళ్ళిపోని చెప్పి ఆ అమ్మాయిని బెదిరించి పంపించాడు. వీడికి అయితే అసలు వీడిని ఈఎంఐ ఫోన్ చేసి బెదిరిస్తుంది అనమాట. ఏంటి ఇంటర్వ్యూలు ఇస్తున్నావు, దా నార్సింగ్ పిఎస్కి రా చూసుకుందాం, నార్సింగ్ పిఎస్కి రా చూసుకుందాం, ప్రతిదానికి నార్సింగ్ పిఎస్. ఏమన్నా అంటే అంటే ఉంటే నార్సింగ్ పిఎస్కి రా. ఏమన్నా అవి నా బాబా సంబంధం ఉందా ఎవరికైనా అక్కడ? తెలియదు నాకు అప్పుడు. బట్ తర్వాత తెలిసింది డైరెక్ట్గా ఒక పెద్ద ఆఫీసరే ఈవిడ వల్ల చిక్కుకుని వెలవెల్లాడాడని, ఆవిడ ఏం చెప్తే ఈయన ఆ పని చేయాలని. ఇప్పుడు నార్సింగ్ పిఎస్లో నా మీద కూడా కేసు పెట్టించింది ఇంతకుముందే. సృష్టి వర్మకి సంబంధించి ఆవిడ జానీ మాస్టర్ మీద పోక్సో పెట్టినప్పుడు ఆవిడకి సంబంధించిన 2 సాక్ష్యాలు ఏంటి, డీ జోడీకి ఆవిడ వెళ్ళినప్పుడు ఆవిడ మేజర్ అని చెప్పి వెళ్ళింది. తర్వాత ఇప్పుడు నేను ఆ టైంలోనే కదా జానీ మాస్టర్ పరిచయం, తర్వాత మైనర్ అంటది. సరే అది వదిలేస్తే ఆవిడ జానీ మాస్టర్ గురించి ఆవిడ డ్రైవర్తో మాట్లాడుతూ జానీ మాస్టర్ నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాము, ఆ విషయం అక్కడికి తెలిసిపోయింది, అందుకని ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే ఆవిడకి తెలిసిపోయిన దగ్గర నుంచి విడిపోయి ఆయన మీద పగ సాధించడం మొదలెట్టింది. సో ఈ కాల్ నేను బయటికి తీసుకొచ్చాను. దీనికి సంబంధించి ఈవిడ ఎవరు లావణ్య ఈవిని తీసుకుని వెళ్ళి ఎవరైతే ఆ అఫైర్ ఉన్న ఆఫీసర్ దగ్గర కూర్చొని కుక్క పిల్లని కూడా నువ్వు నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇలా ఉండాలి కదా, ఆవిడ ఇట్లా కాలు మీద కాలు వేసుకొని పెట్టేయండి సార్ కేసు పెట్టేయండి సార్ అంటే, అమ్ము చెప్పిందంటే కేసు పెట్టేయాలి. అమ్ము ఆవిడ ముద్దు పేరు అక్కడ నార్సింగ్ పిఎస్లో అమ్ము పోలీసులు పెట్టుకున్న ముద్దు పేరా? చాట్స్ కూడా ఉన్నాయి. అబ్బా ఆపు అసలు అంటే ఒక్కళ్ళని కాదు మరి ఎంతమంది ఉందో మనకు తెలియదు. సో ఆ రకంగా ఒక ఆఫీసరే ట్రాన్స్ఫర్ అయిపోవడం అనేది మనం అక్కడ ఆ స్టేషన్కి చెడ్డ పేరు రావడం దానికి కారణం అది ఖచ్చితంగా, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇంకా నాకు గుర్తు ఆర్టికల్ మీరు ఆ పర్టికులర్ ఆఫీసర్ మామూలు కాదని చెప్పి పెద్ద పేపర్లోనే ఆంధ్రజ్యోతిలోనో ఆంధ్రప్రభలోనో వచ్చింది. ఇది డ్రగ్స్ కేసులో నిందితురాలతో అడ్డదారిలో దోస్తీ, రాత్రి అయితే వీడియో కాల్స్లో చాటింగు, ప్రేమాయణం, సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్గా మారిన ఇద్దరి సంభాషణ, యువతిపై నమోదైన డ్రగ్స్ కేసుకు సంబంధించి అంతర్గత విచారణ చేరవేత. అంటే ఆవిడ డ్రగ్స్ కేసు ఏదైతే నమోదైందో అది పక్కదారి పట్టిస్తాడు అన్నమాట, ఆవిడకి శిక్ష పడకుండా తప్పించడానికి ప్రయత్నించడం. ఓకే, ఈయన సహకారంతో ఇప్పటికే పలువురిపై యువతి అక్రమ కేసులు పెట్టింది. ఎవరి మీద? రాజ్ తరుణ్ మీద, మస్తాన్ సాయి మీద. ఇలా ఈయన సహకారంతో ఎవరి మీద పడితే ఆయన మీద కేసులు పెట్టేస్తూ ఉంటుంది అనమాట. పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈయన వ్యవహారం. ఈయన భాగవతంపై సైబరాబాద్ సిపి అంతర్గత విచారణ, మల్టీజోన్ 2కు ఈయన అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ. ఇది
బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీసులే దొడ్డిదారిలో నడుస్తున్నారు. తప్పులు చేయొద్దంటూ సూచించే అధికారులే తాము ఏం చేసినా చెల్లుతుందనే ధోరణితో ఇదే ఈవిడతో కుమ్మక్కయ్యి ఎవ్వడి మీద పడితే వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు ఎఫ్ఐఆర్లు పెట్టాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆ ఇప్పటిదాకా కంటిన్యూ అవుతుంది. అంటే ఈయన ట్రాన్స్ఫర్ అయిపోయినా కూడా ఇక్కడ ఈవిడ చేయగలుగుతోంది అంటే ఏంటి పరిస్థితి? సో ఇక్కడ ఏంటంటే కేసు అయితే పెట్టేసి మళ్ళీ ఇక్కడ ఒక ట్రాన్స్పరెన్సీ చూపిస్తున్నారు జనాలకి. ఏంటది? నార్సింగ్ పిఎస్ కాదు, మోకిలా పిఎస్ నుంచి ఐఓ అంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అక్కడి నుంచి వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తారట. ఓకే, ఇది ప్రస్తుతం అక్కడ అనమాట. అంటే ఏంటి, ఇక్కడ నార్సింగ్ పిఎస్ వాళ్ళు అంటే ఈవిడికి ఏం కొరత అది చేసేస్తున్నారని జనాల్లో ఒక అభిప్రాయం ఉంది కాబట్టి అది కడుక్కుంటానికి మోకిలా పిఎస్కి ఇచ్చారో మరి దేనికో తెలీదు. మోకిలా పిఎస్ నుంచి ఒక ఆఫీసర్ ఎవరో వచ్చి చేస్తారు. బట్ విచిత్రం చెప్పనా నీకు ఇంకొక విషయం, ఈ మోకిలా పిఎస్లో ఈవిడ ఫస్ట్ డ్రగ్స్ కేసు. అక్కడి నుంచే మోకిలా అంటే ఏ ఏరియా? డిఎల్ఎఫ్ ఏరియా. అవును, డిఎల్ఎఫ్ పక్కనే కదా వరలక్ష్మి. టిఫిన్స్ ఆ వరలక్ష్మి టిఫిన్స్ లోనే ఈవిడ ఆ కాల్ రికార్డింగ్ ఇప్పటికీ ఉంది, కావాలంటే వినిపిస్తా. ఏమంటదంటే వరలక్ష్మి టిఫిన్స్ నుంచి ఇడ్లీ ప్యాకెట్స్లో డ్రగ్స్ తీసుకురా. అతను కళ్ళజోడు ప్యాకెట్ కింద పెట్టి అంటే కాదు ఇడ్లీ ప్యాకెట్ కింద పెట్టి. మొన్న రీసెంట్గా ఒక ఆడియో వచ్చింది కదా, అంటే బండిలో నుంచి ఆ పక్కకి వెళ్ళు, నువ్వు ఎక్కడున్నావురా నువ్వు, అది వైజాగ్లో డ్రగ్స్. అక్కడ కూడా బెంగళూరులో, వైజాగ్లో, హైదరాబాద్లో, యు నేమ్ ద ప్లేస్ షీ హ్యాస్ ఇట్. ఇన్ని సాక్ష్యాలు ఉండి ఇవి నేను నెట్వర్క్ నార్కో వాళ్ళకి ఫార్వర్డ్ చేశాను, ఇక్కడ హరికృష్ణారెడ్డి గారికి ఫార్వర్డ్ చేశాను, ఏమీ ఉండదు యాక్షన్. బట్ ఈవిడ కేసు పెడితే క్షణాల్లో ఎఫ్ఐఆర్లు అయిపోతాయి, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు వచ్చేస్తారు. సరే బాగుంది, రానండి. ఇప్పుడు ఈ మోకిలా పిఎస్ వాళ్ళకి ఈవిడ కథ ఫస్ట్ నుంచి తెలుసు. మేబీ ఎవరైనా ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ అయి ఉంటారేమో తెలియదు, కానీ అక్కడ ఆల్రెడీ ఉన్న ఆఫీసర్లు ఉంటే ఈవిడ ఈ డిఎల్ఎఫ్ బిల్డింగ్ పక్కన ఉన్న వరలక్ష్మి టిఫిన్స్ నుంచి డ్రగ్స్ ఎలా తెచ్చుకుంది అనే కేసు కట్టిందే వాళ్ళు. తర్వాత దాంట్లో 11 మందో 12 మందో పట్టుకుంటే ఈవిడ A11గా ఉంది. ఈవెన్ చాలాసార్లు అక్కడ పిలిస్తే రాకపోతే ఫైనల్గా ఈవెన్ని ట్రాక్ చేసి పట్టుకున్నాడానికి వెళ్తే అప్పుడు 5 గ్రాముల మెత్తతో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతే అప్పుడు ఇంకో కేసు నార్సింగ్లో నమోదైంది. దాన్ని ఎవరు ఆపలేరు. అప్పుడెప్పుడు ఎవరో చాట్ అది అంటే చాట్స్ మనం ఎంతవరకు రిలయబుల్ అని చెప్పలేం, కానీ నువ్వు నేను కూడా క్రియేట్ చేయొచ్చు. ఈఎంఐ కూడా అదే పనులు చేస్తూ ఉంటుంది. కాకపోతే ఒకళ్ళు జెన్యున్ అయితే మాత్రం అమ్మో సారీ అమ్మ తప్పట్లేదు నీ మీద కేసు పెట్టడం అని పాపం ఆఫీసర్ తగ్గ బాధపడిపోతున్నాడు. అది ఒక చాట్ కూడా ఉంటుంది. సరే వాట్ ఎవర్ అయ్యా, ఇప్పుడు ఒక దావుద్ ఇబ్రహీమో లేకపోతే వీరప్పనో ఎవరో ఒకళ్ళు వచ్చి కూడా న్యాయం కోరచ్చు, తప్పలేదు. కొంచెం దందాలు చేసేవాళ్ళు అది ఎవరైనా సరే వచ్చి ఎంత పెద్ద క్రిమినల్ అయినా సరే వచ్చి మన పోలీసులు న్యాయం చేస్తారు, తప్పలేదు. కానీ అదే అందరికీ వర్తించాలి కదా. ఇప్పుడు ప్రీతి అనే అమ్మాయి వెళ్ళి సార్ నాకు ఈ అమ్మాయి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసిందంటే ఏ కేసు ఏది తీసుకోరు. ఈ అమ్మాయి పెడితే ఈవిడ కథ ప్రతి ఒక్కరికి తెలుసు. నార్సింగి పిఎస్లో తెలుసు, మోకిలా పిఎస్, అసలు హైదరాబాద్లో అందరికీ, ప్రపంచంలో అందరికీ ఈవిడ భాగవతం తెలుసు. తెలిసినా కూడా ఈవిడ పెట్టిన కేసు పెట్టగలుగుతున్నారంటే మరి ఈసారి ఏ ఆఫీసరు గ్రీన్ పెన్తో సంతకం పెట్టాడో ఏం చేశారో తెలియదు. బట్ ఆ ఎఫ్ఐఆర్ చూస్తే మాత్రం కళ్ళు బయలు గమ్ముతాయి. ఏంటి దీనికి కేసు కడతారా, అది కూడా 109 అని చెప్పి అనిపిస్తుంది నాకు. ఓకే సరే వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నాను, నేనే కాదన్ను. బట్ ఒకసారి ఆ ఎఫ్ఐఆర్ నువ్వు కూడా చూడు. నేను కూడా ఒకసారి చూస్తాను దాని మీద కూడా. శేఖర్ అంటే ఏంటి శేఖర్, ఇప్పుడు ఒకటి ఏమైంది, లావణ్య వర్సెస్ రాజ్ తరుణ్కి సంబంధించి ఏం గొడవలు ఉన్నా కానీ ఆల్మోస్ట్ ఆ ఇంటి కోసమే, ఆస్తి కోసమే అని చెప్పి చాలామంది మాట్లాడుకున్నాం. బట్ అది అమ్మటం జరిగింది, అమ్మటం కూడా అయిపోయింది. మళ్ళీ అసలు దీన్ని మళ్ళీ ఎందుకు, ఆల్రెడీ క్లోజ్ అయింది, మ్యాటర్ క్లోజ్ అయింది, సంబంధం లేని అనుకుంటున్న వేళ మళ్ళీ తిరిగి రావడానికి కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? డబ్బులు కావాలి, డబ్బులు కావాలి, సెటిల్మెంట్ చేయండి, నాకు ఎంతో కొంత ఇచ్చి సెటిల్మెంట్ చేయండి. అవి డైరెక్ట్గా పోలీస్ ఆఫీసర్తో రాయబారం పెట్టింది, మీడియా ఛానల్ ప్రతినిధులతో మీడియా పెట్టింది, ఒక పెద్ద ఛానల్ ప్రతినిధితో ఉంటుంది సార్ నాకు ఎంతో కొంత ఇప్పించండి సార్ నాకు. అంటే బేసికలీ ఏంటంటే నీ దగ్గర నుంచి డబ్బులు అంటే నీ మీద ఏదో కత్తి పెట్టాలి. దానికి ఏం కావాలి, ఒక ఎఫ్ఐఆర్ చేయాలి. ఎఫ్ఐఆర్ వడ్డించేవాడు మనోడు ఉన్నాడు అనుకో, అక్కడ ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినా ఎవడి మీద పెట్టుకోవచ్చు. సో అది ఓకే శేఖర్, నేను ఒకసారి అంటే నేను తర్వాత కొంచెం ఈ కేసు ఫాలో అవ్వలేదు. ఎప్పుడైతే రాజ్ తరుణ్
మదర్ వాళ్ళందరిని కూడా బయట కూర్చొని ఒక పెద్ద హంగామా జరిగింది. దాని తర్వాత ఎందుకంటే దానికోసమే వాళ్ళు లోపలికని, బయటికని తర్వాత కేసులనేవి. దాని తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు శేఖర్. అసలు ఏంటి? ఈ రాజ్ తరుణ్ జనవరిలో అమ్మేశాడబ్బా. ఇల్లు అమ్మేశాడు. ఇల్లు అమ్మేసిన తర్వాత ఆయన ఆక్యుపేషన్ తీసుకోవడానికి ఓ 2-3 నెలలు పట్టింది. అసలు అవి ఏమున్నాయి? అసలు అక్కడి నుంచి ఎవరు ఖాళీ చేయించారు? అసలు వెళ్ళదు కదా మామూలుగానే. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు అక్కడే కూర్చోలేవు కదా, బయటికి వెళ్తావు కదా. అవును, ఏదో పని మీద అక్కడ ఇక్కడికి వెళ్తూ ఉంటావు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే వన్స్ నీది కాదు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అక్కడ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా చెప్పుంటారు. వాట్ ఎవర్ ఏం జరిగిందో తెలియదు, వెళ్ళిపోయారు. అక్కడి నుంచి లేదు తను. వెళ్ళిపోయారు. వాళ్ళ తమ్ముడు ఐ థింక్ వాళ్ళ తమ్ముడు మొత్తం ట్రాలీ మాట్లాడుకొని మొత్తం ఖాళీ చేసుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళ తమ్ముడు కార్తీక్ అని ఉంటాడు. సో అతను మొత్తం ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయినట్టున్నాడు. తర్వాత వెళ్ళిపోయిన 2 నెలలకు ఎప్పుడో మళ్ళీ వచ్చింది ఆవిడ. వచ్చి ఇల్లు నాది అని చెప్పి ఏదో ఏం చేసిందో తెలియదు, ఆ ఇంటి పైకి ఎక్కి దాన్ని పగలగొట్టి దాని నుంచి లోపల దూకి ఆ జనాలందరిని భయపెట్టి వాళ్ళని చంపడానికి ట్రై చేసి వీళ్ళు వెళ్ళి కేసు పెడితే కేసు అయింది. జూలై 1న ఎఫ్ఐఆర్ అయింది ఈవిడ మీద నార్సింగ్ పిఎస్లో. ఎందుకంటే ఈవిడ మీద కేసు పట్టాలంటే అసలు అక్కడ చాలా కష్టం నార్సింగ్ పిఎస్లో. అటువంటిది అక్కడ కేసు అయిందంటే అక్కడ అంటే అంత తిరుగులేని సాక్ష్యాలు ఉండడం వల్ల అక్కడ కేసు అయింది. కానీ ఏమవుతుంది తర్వాత కేసు ముందుకెళ్ళదు, ఆవిడని అరెస్ట్ చేయరు, ఆవిడ ఎంక్వైరీ చేయరు, ఏముండదు. అంత ఎందుకు? ఈవిడ ఇంకా ఎవరైనా పోలీస్ ఆఫీసర్స్తో అటువంటి రిలేషన్ ఏమైనా మెయింటైన్ చేస్తుందా? లేదు ఆ పోలీస్ ఆఫీసర్కి సంబంధించి ఏమైనా గుట్టుమట్లు పెట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుందా? ఎందుకంటే ఈవిడికి బ్లాక్మెయిల్ కేసు కూడా ఉంది ఈవిడ మీద, తెలుసా నీకు? ఒక అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్న ఎఫ్ఐఆర్, స్వాతి అనే అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసిన ఎఫ్ఐఆర్ ఉంది. సో పెద్ద వింతేం లేదు. వీళ్ళు ఎవరైనా బ్లాక్మెయిల్కి గురవుతున్నారా? లేదు వీళ్ళెవరు ఏమి చేయట్లేదని చెప్పి పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, ఆయనకేం తెలియదు కదా, అందరూ అన్ని ఫాలో అవ్వరు కదా. మేబీ ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఆడపిల్లని సార్, నాకు ఇలా అన్యాయం జరిగిపోయింది సార్ అంటే, ఈవిడ డ్రగ్స్ కేసులు తెలియదు వాళ్ళకి, ఈవిడ బ్లాక్మెయిల్ కేసులు తెలియదు, ఈవిడ దొమ్మి కేసులు తెలియదు, ఏమీ తెలియదు. అయ్యో పాపం ఆడుకూతురికి అన్యాయం జరిగిందా, వెంటనే ఏమై సంగతి చూడండి అని చెప్పి కింద వాళ్ళకి రాస్తాడు. కింద వాళ్ళకి మేబీ ఒక సిఐకి, ఒక డీసీపీకో లేకపోతే సిపి దగ్గరికి వెళ్ళి, సార్ ఏమై అట్లాంటి సార్ ఇట్లాంటి సార్ అని చెప్పేంత ధైర్యం ఉండదు ఆఫీసర్లకి. ఇంకా సార్ చెప్పారు కదా, ఇంకా తప్పదు మనం పెట్టాలి కదా అనే రేంజ్లో కూడా ఉండొచ్చు. ఏదైనా జరిగి ఉండొచ్చు. ఏదర్ ఇట్లాగ ఇంతకు ముందులాగా ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఎవరన్నా చేశారా, లేకపోతే వాళ్ళని ఏమైనా వాళ్ళ గుట్టుముట్లు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తుందా? ఓకే, ఆ ఎఫ్ఐఆర్ చూస్తే నీకు ఏ పోలీసులు, నాకు తెలిసి ఏ పోలీస్ స్టేషన్లో అది ఎఫ్ఐఆర్ అవ్వదు. బేసికలీ ఈవిడికి కూడా ఎఫ్ఐఆర్ అవ్వాల ఇనిషియల్గా. నార్సింగిలో ఏంటమ్మా ఈ తీసుకోలేమంటే, మరి ఎక్కడికి వెళ్ళిందో, ఏం చేసిందో, ఎవరిని పట్టుకుందో, ఎవరిని బ్లాక్మెయిల్ చేసిందో కాదు. అప్పుడు కాదు, ఒక 4 రోజుల తర్వాత, 4 రోజులు 2 నెలల తర్వాత. ఓకే శేఖర్, యాక్చువల్గా ఆ ఎఫ్ఐఆర్లో కూడా నీ పేరు నిన్ను కూడా ఇంక్లూడ్ చేసింది. ఏ విధంగా ఎదుర్కొని పోతున్నావు ఏంటి? మళ్ళీ మొదలైందా? స్టార్ట్ మ్యూజిక్కా? తప్పదు కదా. ఇప్పుడు నేను ఆవిడకి సంబంధించిన అన్నీ కూడా నేను ప్రొడ్యూస్ చేయాలి. ఇప్పుడు సాక్ష్యాలన్నీ ఇస్తాను పోలీసులకి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎఫ్ఐఆర్లు చేయడం అనేది సరే, ఆవిడకి ఎవరన్నా పరిచయాలు ఉంటే ఏదో రకంగా మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు చదివాం కదా, అలా ఏదన్నా చేసుకొని ఉండొచ్చు. కానీ ఒకసారి కనుక తప్పుడు ఎఫ్ఐఆర్ పెడితే సెక్షన్ 211 ఐపీసీ కింద, ఇప్పుడు బిఎన్ఎస్లో దానికి రెలవెంట్ ఏదో ఉంటుంది, తిరిగి మనం వాళ్ళ మీద కేసు పెట్టచ్చు. ఓకే, దానికి వాళ్ళు పెట్టిన సెక్షన్కి ఎంత అయితే పడుతుందో, ఇప్పుడు 109కి ఎంత, 109 అంటే అటెంప్ట్ టు మర్డర్, దానికి ఎంత సెక్షన్ అయితే పడుతుందో అంత శిక్ష వాళ్ళకి వేస్తారు. ఓకే, సో బేసికల్లీ ఏంటంటే ఈవిడ మోడస్ ఆపరెండి ఏంటంటే, ఏదో రకంగా కేసులు పెట్టాలి, మనుషులు భయపెట్టాలి, ఎంతో డబ్బులు గుంచాలి, వసూలు చేయాలి.